गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः। रिकार्डिंग పెట్టేసావు కదా? పెట్టేశా. ఓకే. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्री परब्रह्मणे नमः। బ్రహ్మసూత్ర భాష్యం అర్థం చేసుకుంటున్నాం. ఈ మధ్యలో మనకు ముఖ్యంగా యాజ్ఞవల్క్య మహర్షి వచ్చాడు. ఆయన యొక్క విజయయాత్ర గురించి తెలుసుకుంటున్నాం. బోధారణ్యకోపనిషత్తును అనుసంధానం చేసుకొని ఇంతవరకు చెప్పుకున్నటువంటి 4 బ్రాహ్మణాలు పూర్తయినాయి. ఈ 4 బ్రాహ్మణాల్లో మొట్టమొదట అశ్వల బ్రాహ్మణంలో అశ్వలుడు వేసిన ప్రశ్నలు. అశ్వలుడు ప్రధానంగా ఏం వేశాడంటే అశ్వమేధయాగం ముక్తిని చేస్తుందా అని ప్రశ్న వేశాడు. దానికి వివరంగా చెప్పాడు. ఆ తర్వాత ఆర్తభాగుడు, భుజ్యుడు, వశస్థులు వేసినటువంటి ప్రశ్నలన్నీ కూడా సంసార బంధములకు సంబంధించినటువంటివి. వాటి హేతువులు ఏమిటని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు కహోలుడు అనేటువంటి మునీశ్వరుడు ముందుకొచ్చాడు. ఆయన ప్రశ్నలు వేస్తున్నాడు. ఆయన ప్రశ్నలు ఏంటంటే అంతక్రితం అంతా సంసార బంధముల హేతువులు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసాడు కదా. ఈ సంసార బంధము నుండి విముక్తిని కలిగించేది ఏది అంటే సన్యాసము. సంసార బంధము నుండి విముక్తిని కలిగించేది సన్యాసము. ఈ సన్యాసం ఎలా వస్తుంది అని అంటే ఆత్మజ్ఞానం వల్ల వస్తుంది. ఇది ఈ బ్రాహ్మణంలో చెప్పేటువంటి విషయం. ఇక మొదలు పెడుతున్నాడు. కహోలుడు ప్రశ్న వేస్తున్నాడు యాజ్ఞవల్క్యుణ్ణి. ఏమన్నాడంటే మనం స్వయంగా అనుభూతిని పొందుతాం, ఆత్మానందాన్ని అనుభవిస్తాం. ఆత్మను దర్శించుకొని ఆత్మానందాన్ని అనుభవిస్తాం, అపరోక్షం అనుభవిస్తాం. అది బ్రహ్మము అని చెబుతున్నారు. సరే, అది సర్వము లోపల ఉన్నది అని అంటున్నారు. దాన్ని ఎట్లా వివరించండి అనగా సర్వము సమస్తములలో ఈ ఆత్మ ఉన్నది అని కదా చెబుతున్నది. సర్వం కల్విదం బ్రహ్మ అని కదా చెబుతున్నది. కాబట్టి ఇది వివరించండి అన్నాడు. మన ఆత్మలో ఉన్నటువంటి, మన శరీరంలో ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆత్మను అనుభూతి పొందుతున్నాము. అటువంటి ఆత్మ సమస్తములో నిండి ఉన్నది అంటున్నారు. కాబట్టి అది వివరించండి అన్నాడు. అంటే దాని సమాధానం యాజ్ఞవల్క్యులు వారు చెబుతున్నారు. నీలోని ఏ ఆత్మ ఉన్నదో, ఏ కహోలా, నీలో ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే ఆత్మ సమస్త ప్రాణులలో ఉన్నది. ఒక డెఫినేషన్ ఇచ్చేసేసాడు. నీ ఆత్మ, నీలో ఏదైతే పరమాత్మ అయితే ఉన్నాడో లేక బ్రహ్మం అయితే ఉన్నారో అది సమస్త ప్రాణులలో ఉన్నది అని సమాధానం చెప్పేశారు. సూటిగా సమాధానాలు. దీనిలో కూడా ప్రశ్నకి సమాధానం కూడా ఎలా ఉంటుందో కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సంభాషణలో ఎలా ఉంటుందంటే కొంతమంది ప్రశ్న వేస్తే దానికి జవాబు సూటిగా చెప్పరు, ఏదో అటు తిరిగి ఇటు తిరిగి చెప్పే చివరికి అర్థం కాకుండా ఉంటుంది. అందుకని నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదా అంటారు. అందుకని ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలో కూడా యాజ్ఞవల్క్య మహర్షి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆ యాజ్ఞవల్క్య మహర్షి గారు చూసుకుంటే ఎలా చెప్పాడో, ఏ కహోలా, నీలోని ఏ ఆత్మ ఉన్నదో అదే ఆత్మ సమస్త ప్రాణులలో ఉన్నది అని ఒక మాట డెఫినేషన్ ఇచ్చేశాడు. అనేటప్పటికీ కహోలుడు మరలా మొదలుపెట్టాడు మళ్ళీ ప్రశ్న. అయితే సమస్తములకు లోపల ఉండే ఆత్మ ఎట్టిది? కథమో సర్వాంతర అన్నాడు. సర్వ ప్రాణుల్లో ఉన్నది అన్నావు, నాలో ఉన్న ఆత్మే సర్వ ప్రాణుల్లో ఉన్నది అన్నావు.
అయితే ఆ సర్వప్రాణుల్లో ఉండే ఆత్మ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. ఇక దీనిలో ఏంటంటే ఆత్మతత్వాన్ని గురించి ఎలా అడుగుతున్నాడో చూసుకోండి అని ప్రశ్న వేశాడు. దానికి సమాధానం చెబుతున్నాడు. సమస్త ప్రాణుల్లో ఉన్నది అంటున్నావు కదా ఆత్మ, అదేటువంటిది ఒకసారి చెప్పండి అంటే దానికి యాజ్ఞవల్క్య మహర్షి యహ ఎవడైతే అశనయ పిపాసే, అశనయ అంటే ఆకలి, పిపాసే దప్పిక, శోకం దుఃఖం, మోహము మోహం, జరాం వార్ధక్యం, మృత్యుం మరణమును, అత్యేతి వీటిని అతిక్రమించును జయించును. చూసుకోండి, ఆకలి దప్పికలను జయించినవాడు, శోక మోహములను జయించినవాడు, వార్ధక్యము మరణములను జయించినవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ ఆత్మను దర్శించుతాడు అని అర్థం. వీటిని దాటిపోవాలి అంటాడు. మరి ఆకలి దప్పిక అనేటువంటిది సహజం, అలానే శోకమోహములు ఇవన్నీ అతిక్రమించినటువంటి వాడు అని అర్థం. ఇవి అతిక్రమించినటువంటి వాడు అంటే అంత తేలిక? ఇది శోకమోహాలను దాటాలంటే అంత తేలిక, ఆకలి దప్పికలంటే అంత తేలిక? ఏమిటంత అంత అనేటువంటి ఇది? వీటిని దాటడం అనేటువంటిది ఏమిటండి? అతిక్రమించడం అనేది. మరి అతిక్రమించినటువంటి వాడు ఎలా ఉంటాడు? ఇక్కడ కొంచెం ఒక దారి పక్క దారి తీస్తున్నాను దీనిలో. ఇక్కడ దీనిలో ఏం చేస్తున్నాడు? ఆకలి దప్పికలు జయించినటువంటి వాడు, శోకమోహములు ఈ విధంగా చెబుతున్నాడే. భాగవతంలోకి వెళుతున్నాను. భాగవతంలో రంతిదేవుడు ఒక 40 రోజులు అన్నం నీళ్లు లేవు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. అంటే దాని అర్థం అన్నం నీళ్లు లేవు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు అంటే ఆకలి దప్పికలను జయించాడనే కదా. మరి శోకమోహములు కూడా జయించినటువంటి వాడే కదా. అటువంటి ఆయనకు చివరికి ఆ నీళ్లు ఆహారం లభించాయి. లభిస్తే ఆ దేవతలు వచ్చారు, వాళ్ళు పరీక్షించి వాళ్ళు తాగేశారు మొత్తం. మరి ఇవి గనక తినకపోతే ఆయన చనిపోతాడని సంగతి తెలుసు కదా. ఆయన తెలిసిన ఆ దేవతలు వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి సమర్పణ చేశాడు, అనగా మృత్యువుని కూడా దాటాడు అని అర్థం. ఇది ఏమిటనమాట? భక్తి భావంతో లేక తపస్సుతోటి. ఇది ఒక రకంగా చెప్పాలంటే పైకి భక్తి అని చెప్పుకుంటున్న లోపల తపస్సు. ఈ తపస్సు చేత వీటిని రంతిదేవుడు దాటాడు. ఈ రంతిదేవుడు దాటి చివరికి మోక్షాన్ని పొందాడు అని మనకు భాగవతం చెబుతున్నది. ఇది మనకు సౌణ రూపంలో వచ్చినటువంటిది. కాబట్టి ఇక్కడ యాజ్ఞవల్కుల వారు అంటున్నారు, ఇలా జయించినటువంటి వాడు ఎవరంటే బ్రహ్మజ్ఞాని, అతడు ఆ బ్రహ్మమును దర్శనం చేసుకుంటాడు అని చెప్పాడు. అది చెప్పిన తర్వాత అయితే వీటిని జయించినటువంటి వాడు, వీటిని జయించడం అంటే అర్థం ఏమిటో చెబుతున్నాడండి. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే ఈషణత్రయమును దాటటము. ఈషణత్రయమును దాటి అతను ఏం చేస్తాడంటే సమస్తం వదిలేసి భిక్షాటన చేస్తాడు. సన్యాసి భిక్షాటన చేస్తాడు. అంటే ఆ రోజు ఎవరన్నా ఆహారం పెడితే తీస్తాడు, లేకపోతే లేదు. ఎవరన్నా మంచినీళ్ళు ఇస్తే తాగుతాడు, లేకపోతే లేదు. అంటే వీటి మీద ఏమాత్రము దృష్టి లేదు. భిక్షాటన చేస్తుంటాడు సన్యాసి. అనగా ఏ స్థాయిలో వస్తాడనమాట? సమస్తమును వదిలివేసినటువంటి వాడు. అటువంటి ఆయన సన్యాసి భిక్షాటన చేస్తూ ఉంటుంటాడు. ఈయన ఏం వదిలేశాడు? ఇది ప్రశ్న. ఇక్కడ ఉన్నదంతా ఇక్కడే ఉన్నది. ఇది సామాన్యం కాదు. బ్రహ్మజ్ఞాని అంటే పైకి సన్యాసము, పైకి మాత్రం బాగానే ఉంటాడు. కొంతమంది మనం చూస్తుంటే కాషాయ వస్త్రాలు ధరించి మరి సన్యాసులు అని అనుకుంటుంటాం కదా మనం. చాలామంది కనబడుతుంటారు. ఇక్కడ చెబుతున్నాడండి, వీళ్ళు బ్రహ్మజ్ఞానులు, సన్యాసులు వీళ్ళు. ఏమిటి అని అంటే ఈషణత్రయమును వదిలివేసిన వాళ్ళు. ఈషణత్రయమును వదిలేసినటువంటి వాళ్ళు.
ఈషణత్రయం ఏమిటి అనే ప్రశ్న వచ్చింది. ఈషణత్రయము అని అంటే పుత్రేషణ, దారేషణ, ధనేషణ, ఈ 3 ఈషణత్రయములు అనగా వీటి మీద కోరికలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇతడు పుత్రులు కావాలి. ఎందుకనంటే నాకు నేను సంపాదించిందంతా నా కుమారుడు అనుభవించాలి. ఎవరన్నా అనుభవిస్తారో ఏమో ఈ లక్షలు. తర్వాత నా పేరు ప్రఖ్యాతులు ఉండాలి, కాబట్టి నా వంశం ఉండాలి, కాబట్టి పుత్రుడు కావాలి. పుత్రేషణ, పుత్రుడు కావాలి కాబట్టి వివాహం చేసుకున్నాడు. అదే దారేషణ. ఈ ఒకటిదాన్ని చూసుకోండి, దారేషణ పుత్రేషణ, దారేషణ పుత్రేషణ. సరే, భార్య ఉన్నది, పుత్రులు ఉన్నారు. సరే, ఆ తర్వాత కర్మలు చేయాలి కదా. మరి కర్మలు చేయకపోతే ఎట్లా? కర్మ చేయాలి అని అంటే ధనం కావాలి కదా. కాబట్టి విత్తేషణ. విత్తేషణ అంటే ధనం మీద కోరిక, ఆ ధనాన్ని సంపాదించాలి. అంతే కదా. మరి ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాం, 1వ తారీఖు జీతం వస్తుంది. ఆ జీతం వస్తుంది కాబట్టి కర్మలు చేస్తున్నాం. లేకపోతే కర్మలు చేయకపోతే ఇంట్లో ఉన్న భార్య పిల్లలు ఇవన్నీ ఎట్లా మరి వాళ్ళు రోజువారీ ఎలా గట్టెక్కుతారు? ఎలా సాగుతుంది? మరి సంసారం అనేది ఎట్లా సాగుతుంది? కర్మ చేస్తేనే కదా జరిగేది. అదేమిటి? ఆ కర్మలు చేస్తే జీవనం సాగుతుంటుంది. ఇట్లా అన్నమాట. ఇది ఆ కర్మ చేస్తూ ఉంటుంటారు. అయితే ఈ కర్మలు ఏమిటి? ఇహ కర్మలు ఇవన్నీ ఈ లోకానికి సంబంధించింది. ఇక ఇంకా కర్మలు ఉన్నాయి వేరే. అది వైదిక కర్మలు. వైదిక కర్మలు అంటే వేదంలో చెప్పినటువంటి కర్మలు, దాన ధర్మాదులు, యజ్ఞయాగాదులు, ఇటువంటి కర్మలను చేస్తూ ఉంటుంటాడు. ఈ కర్మలు చేయాలి అంటే విత్తేషణ కావాలి. విత్తం మీద కోరిక ఉంటుంది. అయ్యా నాకు విత్తం కావాలి, ధనము కాబట్టి. చూడండి, దీనిలో సంకల్పం దేవాలయానికి పోయినప్పుడు అర్చకుడు ఏం చెబుతాడంటే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ధన కనక వస్తు వాహన అని మొదలు పెడతారు. ధన కనక వస్తు వాహన ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎందుకు అయ్యానంటే ఇదిగో పుత్రేషణ, అలానే దారేషణ, విత్తేషణ, వీటన్నిటికీ కావాల్సి వచ్చింది. అయితే పూర్వకాలంలో, ఆ వైదిక కాలంలో విత్తము అంటే అర్థము గోవులు, ఆవులు. విత్తము అంటే ఆవులు. ఆయనకి ఎన్ని ఆవులైతే ఉన్నాయో, 1,00,000 ఆవులు ఉన్నాయంటే ఓ పెద్ద కోటీశ్వరుడు. రాజుల దగ్గర ఉంటాయి ఓ లక్షల ఆవులు. ఎన్ని ఆవులు ఉన్నాయో చెప్పలేము. ఎవరన్నా వచ్చారనుకో, దానం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకోండి, 4 ఆవులు ఇస్తారు. సరే, అట్లా ఉండేవిట. ఏదో వేదకాలంలో ఆవులే ధనం కాబట్టి ఆవులన్నీ కావాలి. సరే, అగ్ని కార్యాలు చేస్తుంటారు. అగ్ని కార్యాలు చేస్తున్నారు, అందుకు విత్తం కావాలి. ఇక ఇట్లా ఈ విధంగా ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఉపాసనా కర్మతో దేవలోకములు జయించును అనగా ఇంకొక మాట చెబుతున్నాడు. దేవలోకానికి పోవాలి అంటే ఉపాసన పట్టుకోవాలి. కర్మలు అని చెప్పుకున్నాం కదా. ఈ కర్మలు ఏమిటి? ధనం వల్ల కర్మలు. ధనం ఉన్నది కర్మలు చేస్తున్నాం. ధనం కాకుండా ఉపాసన అనేది ఉందండి ఇంకొకటి. ఆ ఉపాసన గనక చేస్తే నీవు దేవలోకానికి పోతావు. ఇది చెబుతున్నాడు. ఇది ఇక్కడ అన్నాడు. ఉపాసన వల్ల దేవలోకానికి పోతావు అంటే మోక్షాన్ని పొందుతావు అని అర్థం చెబుతున్నాడు. నువ్వు ఇలా దారేషణ, ధనేషణ, విత్తేషణ వీటిల్లో ఉంటుంటే పుణ్యాలు సంపాదించుకోవటం, మరలా జన్మించటం. ఉపాసనలో గనక ఉంటే దేవలోకం వెళ్ళిపోతావు. కాబట్టి ఇవి కర్మలు. ఉపాసనా కర్మ ఇది. అవి దారేషణ, ధనేషణ, విత్తేషణ అనేటువంటివేమో ఇహ సంసారానికి సంబంధించినటువంటివి. ఈ సంసారంలో ఆకలి దప్పికలు ఇటువంటివి ఉన్నాయని చెప్పాం కదా. ప్రతివాడికి ఆకలి దప్పికలు. ఇవి ఏమిటంటే 3 విశేషాలు చెబుతున్నాడు. ఏంటి? ప్రాణము 1, మనస్సు 2, 3 శరీరము.
ప్రాణం నిలబడాలి. కాబట్టి ఆకలి దప్పికలు వేస్తుంటాయి. ఆకలి వేస్తున్నదండి, తొందరగా తినాలి, తిన్నాడు సరిపోయింది. ఒక్కోసారి ఆకలి సంగతి తర్వాత మంచినీళ్ళు ఒక గ్లాసునంత మంచినీళ్ళు తాగితే చాలండి, ముందు తర్వాత ప్రాణం పోతున్నది ముందు. మరి ఎండాకాలం వచ్చేటప్పటికి అన్నం కన్నా మంచినీళ్ళు చాలండి. అందుకని మంచినీళ్ళని ఏమంటున్నారు తెలిసిన ఇంకొక మాట, పయః పీయూషము. అది పయః పీయూషం. పయః ఈ నీళ్ళే పీయూషము, అమృతం. ఎందుకంటే వేసవిలో ఆ జలము తీసుకోగానే ప్రాణం నిలబడుతుంది. ఆకలి దప్పికలు వేస్తుంటాయి ప్రాణం నిలబడటానికి. ఇక మనస్సు ఉందండి, ఇది ఎప్పుడు చూసినా శోకమోహములతోటి నిండిపోతుంటుంది. ఏదన్నా కావాల్సింది లభించలేదనుకోండి, ఆ శోకం మీద పడిపోతాడు, అయ్యో ఇది అదేనండి. లేకపోతే ఈ మనస్సు మోహంలో అజ్ఞానంలో పడిపోతుంది. ఏదో చూస్తాడు, బాగుంది బరబర పోయి పట్టుకుందాము అని అనుకుంటాడు, మోహం అజ్ఞానంలో పడిపోతాడు. వీరికన్నిటికి మూలం ఎవరు? మనస్సు. శోకమునకు మోహమునకు మూలం ఎవరో వీడు? మనస్సు. ఈ మనస్సు వాడు వీడు. అందుకనే భగవద్గీతలో అర్జునుడు శోకంతో పడ్డాడు. ఆ మనస్సు ఏమైందో ఒక్కసారి చూసేటప్పటికి అందరినీ, జనాన్ని అందరినీ చూసేటప్పటికి మొత్తాన్ని అందరూ బంధువులు అనుకున్నాడు. అందరినీ వీళ్ళందరినీ నప్పాల్సి వస్తుంది అని అనుకొని మోహం శోకంలో పడిపోయినాడు, ఏడుస్తూ కూర్చున్నాడు. నేను చెయ్యను, నేను చంపను వీళ్ళని, అడుక్కు తింటాను అని సన్యాసంలో వెళ్ళిపోయినాడు. ఆ శోకం అంటే మనస్సు ఎటు తీసింది ఆయన్ని? దారి శోకంలోకి దారి తీసింది అన్నమాట. ఇంతవరకు మనకు మనస్సు చెప్పాం. ఇక శరీరం యొక్క లక్షణం ఏంటి? ఇది ఎప్పుడు చూసినా ఏమంటే దేనికి దీని యొక్క అసలు లక్షణము? బాల్యము, కౌమారము, యౌవనము ఉన్నా చివరికి వృద్ధాప్యము, మరణం తప్పదు. బాల్యం ఇవన్నీ జరుగుతుంటుంటాయి, కానీ వృద్ధాప్యము, వార్ధక్యము, మరణం తప్పదు. ఎవడన్నా ఈ రెండింటిని తప్పించుకున్నాడు? ఎవడన్నా ఇప్పుడు జగత్తులో ఉన్నాడా అని చూస్తే ఎవడు లేడు. ఆ పరమాత్మ అంతటా వాడే శరీరం తీసుకొని వచ్చినప్పుడు, రామావతార కృష్ణావతారం తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు శరీరాలను వదిలేశారు. ఈ శరీరం భూమి మీద వదిలేసేసారు. అనగా ఈ శరీరానికి వాళ్ళకి వార్ధక్యాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. చివరికి వాళ్ళు శరీరాన్ని వదిలేసేసారు. దానిలో కూడా మనకు చెప్పారు. అనగా ఎంతటి వాడికైనా కానీ ఈ 3 లక్షణాలు ఉన్నాయి. ఈ 3 లక్షణాలు ఉన్నారే, ఆకలి దప్పిక, శోకమోహములు, వృద్ధాప్యము, మరణము, ఇవన్నీ కలిపితే ఒకటే పదం, ఇదే సంసారం. ఇదే సంసారం. దీన్ని జయించటము అది అర్థం. దీన్ని జయించడం అని అర్థం. అందుకని సుందరకాండలో మొదటి సర్కలో చివరిలో చెబుతుంటాడు, ససాగరం అంటే ఆ సాగరమును దాటి తీరమునకు వచ్చి తన యొక్క మోహమునంతటినీ పోగొట్టుకొని యథార్థ స్థితిలోకి వచ్చాడు ఆంజనేయస్వామి అని చెబుతాడు. అంటే దాని అర్థం ఏమిటి? పెద్ద రూపంతో వర్రను పరిగెత్తుకుంటూ వచ్చేసాడు, అది మోహం. చివరికి ఒడ్డుకు వచ్చాడు, ఆ తీర సముద్ర ఒడ్డున వచ్చిన బట్టి తన నిజ రూపంలోకి వచ్చేసేసాడు. అనగా తన ఆత్మస్వరూపంలోకి వచ్చాడు. అంటే సాగరాన్ని ఇదేసేసి అవతల కొద్ది వచ్చేసేసి తన ఆత్మస్వరూపాన్ని, నిజమైన స్వరూపాన్ని దర్శించుకుంటున్నాడు. అనగా మామూలు రూపంలోకి వచ్చాడు. పైకి అర్థం. లోపల అర్థం ఏమిటి? తన యొక్క ఆత్మస్వరూపాన్ని దర్శించుతుంటాడు. ఎవరు? సాధకుడు. సంసారం అనే సాగరమును దాటినటువంటి ఈ సాధకుడు తీరమునకు వచ్చి తన యొక్క స్వస్వరూపాన్ని దర్శనం చేసుకుంటుంటాడు, తన యొక్క అభిజ్ఞ తెలుసుకుంటాడు. అదే నందనం. కాబట్టి ఈ సంసారం అంటే ఇదండి అని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి దీనిలో దారేషణ, ధనేషణ, విత్తేషణ అనేటువంటివి ఉంటాయి. వీటిని అధిగమించినటువంటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అనగా బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. ఆయనే చివరికి సన్యాసం తీసుకొని మృత్యువును దాటుతాడు అని చెప్పారు.
అదొకటి. ఇంకా వివరంగాలోకి పోతే ఉపాసనతోటి మృత్యువుని జయించి దైవలోకానికి వెళతారు. అనగా ఏమిటి? ఇవన్నీ జయించాలన్నా కానీ ఎవరు? బ్రహ్మజ్ఞానే జయించుతాడు. దారేషణ ధనేషణ ఉత్రేషణ అది ఒక విశేషం. ఇంకొక విశేషంగా చెబుతున్నారు, ఇంకొక దారి కేవలం ఉపాసన ద్వారా, ఉపాసన ద్వారా దైవత్వాన్ని పొందటము అని అర్థం చెప్తున్నారు. ఉపాసన ద్వారా అనగా అర్థం ఏమిటనమాట? దీనిలో మనకు పరమాత్మను ఉపాసించటము అని అంటే, ఇదిగో మనం ఇందాక రతి దేవుని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఆ ఉపాసన వలన ఆ పరబ్రహ్మమును దర్శనం చేసుకున్నాడు ఉపాసన వలన. ఇవి రెండు విధాలుగా చెబుతున్నాడు అనమాట. ఈ బ్రహ్మజ్ఞాని వీటన్నిటినీ కూడా ఇటువంటి జయించినటువంటి వాడు బ్రహ్మజ్ఞాని. అతను మృత్యువుని జయించుతాడు. లేక ఉపాసనా కర్మతో కూడా మృత్యువుని జయించవచ్చును అని రెండు విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి బ్రాహ్మణుడు ఆత్మజ్ఞానము సంపాదించాలి. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తారో సహ బ్రాహ్మణ, బ్రాహ్మణో బ్రహ్మవిత్తు అని ఆయనే చెప్పాడు. బ్రాహ్మణో బ్రహ్మవిత్తు పాండిత్యం పండిత భావం ఏతత్ ఆత్మవిజ్ఞానం పాండిత్యం. ఆత్మవిజ్ఞానమే పాండిత్యం అండి. ఎవరైతే ఆత్మవిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు పండితులు అని అర్థం. మామూలు ఈ లోకంలో పండితులు అనే మాటకి అర్థం అనేటువంటి సామాన్య అర్థంలో చెప్పుకుంటున్నారు. కానీ పండితుడు అంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు అని అర్థం అన్నమాట. అని పాండిత్యం అంటే ఆత్మజ్ఞానం కలిగింది. ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి బలం వలన ఇక్కడ విశేషము ఇంద్రియములు ఇహపరములకు చెందిన ఏ ఈషణములు ఉన్న ఈషణముల ఎందు ఉన్నాయో, 3 ఈషణములు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తొలగుతాయి. అంటే జ్ఞానబలం ఉంటే తొలగుతాయి. జ్ఞానబలం లేదండి వాడిని ఏమంటాం? ఇది ఇక్కడ అర్థం. వాడికి జ్ఞానబలం లేదు, వాడిని ఏమంటాం? వాడు అవివేకి. జ్ఞానబలం ఉన్నది, వాడు వివేకి. అందుకని వివేక దర్పణం. వివేక దర్పణం చెప్పేది అదే. వివేక దర్పణంలో చెప్పేది ముందుగా ఎందుకంటే చదువుకోరా, అయ్యే వివేకం అంటే జ్ఞానం రా, ముందు జ్ఞానం సంపాదించుకోరా, నేను ఇట్లా చదువుతున్నానని శంకరాచార్యుల వారు చెప్పారు. ఇది జ్ఞానం అంటే అని చెప్పాడు. కాబట్టి వివేక దర్పణంలో వివేకము జ్ఞానాన్ని సంపాదించుకో, నీ బుర్రంతా జ్ఞానంతో నిండిపోవాలరా అని అన్నాడు. అలా నిండిపోతే అప్పుడు ఇహపరములకు చెందినటువంటి ఇంద్రియములు ఇవన్నీ వీటిని జయించుతావు అని చెప్పాడు. అప్పుడు జయించినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మను దర్శించుకోవచ్చు. అది చెబుతూ అసలు బలం అంటే ఏమిటండి? బలం అంటే ఎంతసేపటికి శరీరం ఉన్న దారిఢ్యం బలం అనుకుంటున్నారా? ఇక్కడ అర్థం బలం అంటే ఆత్మజ్ఞానము. ఈ బలం అనే పదాన్ని మనోబలము, బుద్ధి బలము, శరీర బలము, ఇట్లా ఈ బలాన్ని ఇంకా సైన్యానికి కూడా ఉపయోగిస్తాడు. బలం రాజుగారి బలం అంటే రాజుగారి సైన్యం ఇట్లా ఉపయోగిస్తారు బలం అనేటువంటి. ఇక్కడ బలం అంటే వాడికి బాగా బలం ఉన్నదంటే ఆత్మజ్ఞానం కలిగినది. ఎవరో బ్రహ్మజ్ఞానికి బలం ఏమిటి? ఆత్మజ్ఞానము. కాబట్టి ఆత్మజ్ఞానము చేత ఆ బ్రహ్మజ్ఞాని ఈ విషయములపై అభిముఖముగా ఉన్నటువంటి మనస్సును మరల్చి ఇక్కడ చెబుతున్నాడు. గీతలో ఏం చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానయోగం చెప్పాడు. జ్ఞానయోగం చెప్పి జ్ఞానయోగం వల్ల పరమాత్మ దర్శనం అంతా చెప్పుకుంటూ వచ్చారు. దీనికి ప్రధానంగా ఏమిటి? మనస్సు అనేటువంటిది ప్రధానమైనటువంటి. అయితే మనస్సును నిలకడ చేయాలి కదా. అందుకని అర్జునుడు ఏమన్నాడు? చంచలమైన మనస్సుని ఎలా నిలకడ చేయటం, ఇది కష్టం కదా అని అడిగాడు. అంటే నువ్వు చెప్పినట్టు
కరెక్టేను. చంచలం హి మనఃకృష్ణ అని ప్రశ్న వేశాడు. చంచలమైనటువంటి మనస్సును ఎలా దీన్ని కట్టిపడేయాలి, అది చంచలమైన మనస్సును ఎలా కట్టిపడేయాలి, ఇది అంత తేలికైంది కాదే ఇది. అందుకనే చిన్న 11 కోతుల కథ కూడా మనకు ఇదివరకు కూడా చెప్పుకున్నాం. కార్తీక మాసం వచ్చేటప్పటికి 11 కోతుల్లో 11వ కోతి ఉన్నది పెద్ద కోతి. ఆ పెద్ద కోతి అనేది మిగిలిన 10 కోతులతోటి కార్తీక మాసం వచ్చింది, మనం ఈ కార్తీక మాసంలో పుణ్యం చేసుకోవాలి కాబట్టి ఇవాళ ఉపవాసం ఉందాము, అదిగో ఆ దేవాలయం శివాలయం ముందు అట్లా కూర్చొని నమస్కారం పెట్టుకుంటూ కూర్చుందాము ఈ రోజల్లా అని అనుకొని ఆ 11 కోతులు కూర్చున్నాయిట. 1 నిమిషం అయిపోయేటప్పటికి పెద్ద కోతి అన్నదిట మిగిలిన 10 కోతులతోటి మనం రోడ్డు మీద కూర్చుందాము, అయ్యో కార్లు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, మరి అవి మన మీదగా పోతే పెద్ద ఇబ్బంది కదా, కాబట్టి మనం చెట్టు మీద కూర్చొని ఉపవాసం చేస్తూ ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటూ కూర్చుందాము అని. ఆ దగ్గర ఎదురుగానే ఒక చెట్టు ఉన్నదిట. ఆ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాయి ఈ 11 కోతులు. 1 నిమిషం అయింది. 1 నిమిషం అయ్యేటప్పుడు పెద్ద కోతి అన్నదిట, అరే ఇవాళ ఏకాదశి, రేపు ద్వాదశి, కాబట్టి ద్వాదశి రాగానే ద్వాదశి పారాయణ చేయాలి కదా, మరి ఏదో ఒకటి తినాలి కదా, మరి మనం తింటేనే కదా ఏకాదశి ఫలం దక్కేది, కాబట్టి మనం ఏదైనా తినాలంటే ఎట్లా, అరే ఈ చెట్టుకి ఉన్నటువంటి ఫలాలు ఉన్నాయిరా, ఈ చెట్టుకున్న ఫలాలని ముందే మనం కోసుకొని మనం ఒళ్ళో పెట్టుకుందాం, లేకపోతే ఎవరన్నా వచ్చి కోసుకొని పోతారు వాళ్ళు, మనకు ఉండవు. ఇంకా మనకి ద్వాదశి పారాయణ ఫలం ఎట్లా వస్తుంది, మరి కాదు కదా. అందుకని పండ్లు కోసుకొని చేతిలో పెట్టుకొని కూర్చుందాం, ద్వాదశి రాగానే తిందాం. సరే అని అన్నీ కళ 2, 3 కోసుకున్నాయి, ఆ చేతిలో పెట్టుకొని కూర్చున్నాయి. మళ్ళీ పెద్ద కోతి మొదలుపెట్టింది, ఒరే మరి ద్వాదశి రాగానే తినాలి కదా మనం, మరి తినేయాలంటే ఈ పండ్లు ఉన్నాయి చూశారు, సరిగ్గా పండినయ్యో లేవో, చేదున్నాయో ఒకరున్నాయో ఎట్లా తెలుస్తుందిరా మనకి, సరిగ్గా ఉంటేనే కదా తినేది, అప్పుడు ఫలితంగా దక్కేది. కాబట్టి ఇప్పుడు వీటిని టేస్ట్ మాత్రం చేద్దాం, టేస్ట్ చేసి దగ్గర పెట్టుకొని అప్పుడు తిందాంలే అని. సరేనండి, మిగిలిన 10 కోతులు సరేనండి అని. సరే అవి టేస్ట్ చేయడానికి కదా, ఇక అప్పటికి వెంటనే ఎప్పుడైతే టేస్ట్ చేసినాయో, నాలుక రుచి కలిగిందో, ఉపవాసం అని కానీ దైవమని కానీ ఇవన్నీ మర్చిపోయి శుభ్రంగా ఆ పండ్లు తిని, ఇంకా చెట్టుకున్నటువంటి పండ్లు కూడా తిని ఆ 11 ఏదో పెరిగిస్తాయి. అంటే పెద్ద కోతి ఎంత పని చేసిందో చూడండి, ఇంద్రియాలని ఎట్లా చెడగొట్టిందో చూడండి. ఇంద్రియాలని ఇలా చెడగొడుతుంటుంది పెద్ద కోతి. ఈ పెద్ద కోతి చెబుతుంటుంది అనమాట అన్నీ వీటిని ఎట్లా చెడగొట్టాలి. అసలు ఈ పెద్ద కోతి సరైనది కనుకైతే ఇంద్రియాలు చూసినాయి అనుకోండి, చెట్టుకున్న పండ్లని, అదిగో పండ్లు ఉన్నాయని చెబితే మనస్సుకి, ఒరే ఇవాళ ఉపాసన ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఏంటి ఇవాళ భోజనం చేస్తున్నా ఏంటి, ఏమైనా బుద్ధిందా లేదా నీకు అని కంటికి చెబుతాడు. అనేటప్పటికి వెంటనే కన్ను, అయ్యో నా తప్పు తెలిసిపోయిందే, నాకు చివాట్లు పెడతాడా ఈ మనసు వాడని, సరే ఆ పండ్ల వైపు చూడకుండా ఆ దేవుని వైపు చూస్తూ కూర్చుంటాడు. అలానే నాలుగు ఉందనుకో, రుచి అనేటప్పటికల్లా నీకన్నా బుద్ధిందా లేదా, ఎంతకాలం అని తింటో, రోజు తింటవేనా నువ్వు పని, ఒక్కరోజన్నా తినకుండా ఉండలేవా, బతకలేవా నువ్వు, నీకు బుద్ధిందా లేదా అని 4 చివాట్లు పెడుతుంది మనస్సు ఆ 4కి. అయ్యా సరేనయ్యా నేను దాని జోలు పోను అని అలానే మౌనంగా వచ్చింది. ఇది ఇట్లా అవుతుంది. ఏది మనస్సు కనుక చంచలం లేకుండా ఏకాగ్రతతో ఉంటే ఇంద్రియాలని కట్టి పడేస్తుంది. ఇదేనమాట చెబుతుంది. కాబట్టి ఆ ఇంద్రియాలని కట్టిపడేసేది ఏమిటయ్యా అంటే మనస్సు, అది అర్థమన్నమాట. అటువంటి మనస్సుని మరల్చి జ్ఞాన మార్గం వైపు పెడుతుంది ఈ మనస్సు. ఈ మనస్సు పెడుతున్నదంటే ఆ జ్ఞానం ముందు మనస్సును పట్టుకోవయ్యా, మనస్సును పట్టుకుంటే ఆ మనస్సు జ్ఞాన మార్గం వైపు పట్టుకుంటుంది. అసలు మొట్టమొదటి మెట్టే పట్టుకోకపోతే ఎట్లా? మొదటి మెట్టు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము 4 అంతఃకరణాలని చెప్పుకున్నాం కదా. ఈ మనస్సును పట్టుకోవయ్యా ముందు. ఆ మనస్సును పట్టుకుంటే మిగిలినవన్నీ చెబుతాయి. కాబట్టి ఆ మనస్సును పట్టుకుంటే నీకు జ్ఞాన మార్గము, అదే సన్మార్గం వైపు వెళతావు. అప్పుడు నీకు బలం వస్తుంది.
ఆ బలమే ఆత్మబలము. దాని చేత ఆ పరమాత్మను దర్శించుతావు అని ఈ విధంగా చెప్పి ఆ పరమాత్మ తత్వాన్ని చెప్పాడనమాట. దీనికి మూలం ఏం చెబుతున్నాడనంటే కహోలుడు అడిగినటువంటి దానికి ప్రధానంగా ఈ సంసారం అనేటువంటిదంతా ధనేషణ దారేషణ పుత్రేషణ అనేతోటి ఉన్నదండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత సహజంగా ఈ మానవుడికి ఆకలి దప్పికలు శోకమోహములు వృద్ధాప్యములు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి వీటన్నిటిని అత్యేతి అతిక్రమించటము. ఎవరైతే అతిక్రమించుతారో, ఏ బ్రహ్మజ్ఞాని అయితే అతిక్రమించుతాడో అతడు తనలోని పరమాత్మను దర్శనం చేసుకుంటాడు. కాబట్టి దీనికి ప్రధానంగా ఏం చెబుతున్నాడనంటే ఈ ఇంద్రియములను ఎటువైపు ఈషణత్రయము వైపు నుంచి పెట్టకుండా ఆత్మజ్ఞానం వైపు మరల్చము. దానికి మనస్సు అనేది ప్రధానమైనటువంటిది. కాబట్టి మనస్సుని ఏకాగ్రత చేసుకో, ఆ ఆత్మను దర్శించుకో. ఆత్మజ్ఞానం ఎవరికైతే ఉంటుందో అతనే బ్రాహ్మణుడు అన్నట్టు. ఆత్మజ్ఞానం అంటే ఏమిటంటే దీనిలో ఇంకా ఆ బ్రాహ్మణుడు ఆత్మజ్ఞానం కలవాడు అనేటువంటి దానికి ఎలా తెలుసుకుంటాము అంటే మననము మౌనము. మననం చేసుకుంటుంటాడు ఆత్మజ్ఞానాన్ని, ఆ బ్రహ్మమును మననం చేసుకుంటుంటాడు, అతని యొక్క లక్షణం. అలానే మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నవాడే ముని. అంటే అర్థం ఏమిటి మౌనంగా ఉన్నవాడనంటే ఇక్కడ ఆ ధ్యానంలో ఉన్న నిధి ధ్యానంలో ఉన్నాడు అనగా ఇహ ప్రపంచాలని గురించి ఏం మాట్లాడటం లేదు, అది అర్థం. ఇహ ప్రపంచం చూడండి, ఇప్పుడు రోజుల్లో చూస్తుంటే చాలామంది పెద్దవాళ్ళు కూడా 24 గంటల్లో తాను ఇహ ప్రపంచం గురించి ఎంతసేపు మాట్లాడాను అని లెక్క వేసుకుంటుంటే ఎంత పొరపాటు చేసుకున్నానే అని అనిపిస్తుంది. ఇహ ప్రపంచం గురించి మాట్లాడి ఏమన్నా సంపాదించావా? మనస్సు దేనిలో ఉండిపోయింది అంటే కల్మషంలో పడిపోయింది, మురికిలో వెళ్ళిపోయింది. మనస్సు మురికిలో వెళ్ళిపోయింది. ఆ పేపర్లు 3-4 పేపర్లు డైలీ పేపర్లు పట్టుకొని 1 గంటన్నర 2 గంటలు వాటిని సాధన చేస్తూ కూర్చున్నాడు. ఒకరోజా చేస్తున్నది, రోజు సాధన చేస్తుంటాడు, రోజు అన్నీ తెలుసుకుంటాడు. ఏమొచ్చిందా నీకు? ఏమీ లేదు, ఏదో కాసేపు చదువుకోవడం ఉంది. పోనీ ఆ 2 గంటల్లో పోనీ 1 అరగంట అయినా సరే పరాన్ని గురించి ఏమన్నా ఆలోచన చేసావా? అది మాత్రం వద్దండి. ఇది ఇట్లా ఉన్నటువంటి వాళ్ళకి ఆత్మజ్ఞానం లేని వాళ్ళు వివేకం లేని వాళ్ళు అవివేకి అంటే వాళ్ళని అవివేకి అని అంటే కోపం వస్తుంది. పైగా నేను అంత తెలివి తక్కువన్నా అని అనుకుంటారు. ఎవరైనా అవివేక్ అంటే అది కాదని అర్థం, బ్రహ్మజ్ఞానం లేనివాడని అర్థము ఇది. అందుకని వివేక దర్పణం చదువుకో, అప్పుడు చదువుకుంటే అప్పుడు నీకు వివేకం అంటే ఏందో అర్థమవుతుంది నీకు. అట్లా ఈ విధంగా కహోలుడికి సమాధానాలు చెప్పాడు. చివరికి చెప్పింది ఏమిటయ్యానంటే ఈషణత్రయాన్ని వదిలేయటము, ఆకలి దెబ్బకలిగినటువంటి వాటన్నిటిని కూడా జయించటము. ఇలా జయించినటువంటి వాడు ఆత్మజ్ఞానాన్ని పొంది తనలో ఉన్నటువంటి బ్రహ్మమును దర్శనం చేసుకుంటాడు. అటువంటి బ్రహ్మము సర్వత్రా నిండి ఉన్నాడు. ఆ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడే బ్రాహ్మణుడు. దాంతో కహోలుడు ప్రశ్నలు వేసిన సమాధానం చెప్పేటప్పటికీ కహోలుడు ఇక మాట్లాడలేదు. ఆ తర్వాత ఉన్నదండి అసలుదంతా. ఎవరు వస్తున్నారో తెలుసండి? అత్యంత ముఖ్యమైనటువంటిది అందరూ చెప్పుకుంటుంటారు ఏంటంటే ఈ పేర్లన్నీ తెలియజేమో కానీ ఈ పేరు మాత్రం అందరికీ తెలుసు. ఏమిటంటే గార్గి బ్రాహ్మణ. అది గార్గి అనేటప్పటికి వెంటనే అందరూ మనస్సును అక్కడ చూచిపెడతారు. గార్గి అనేటువంటి ఒక స్త్రీ, ఆమె ప్రశ్నలు వేయటానికి వచ్చింది. ఆ ప్రశ్నలు వేసింది. మరి దీనిలో ఎలా వచ్చినది ఏమిటనేటువంటిది దీనిలోకి మనం రేపు ఏమారు గురువారం రేపు ఒకరోజు చూద్దాం. రేపు సంగతి తర్వాత. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవాवशिष्यते असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा